hope all are doing great. Welcome back to our channel Usha's Diary. Guys, before getting into the వీడియోలోకి వెళ్ళక ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే నా పేరు ఉషా. ఇంకా మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో గైస్, ఇవాళ వీడియో ఏంటి అంటే మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. లేటెస్ట్ మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్ అని చూపిస్తున్నాను అనమాట. ఇవైతే నావి కాదు, నేను ఫ్యూ క్లయింట్స్కి చేసిన డిజైన్స్ అనమాట. సో అందులో కొన్ని అయితే చాలా 2 డేస్లో ఇవ్వాల్సి వస్తుంది, కొన్ని అయితే 1 వీక్ టైంలో చాలా బ్లౌజెస్ ఉంటాయి. అలా ఇవ్వాల్సి వచ్చినప్పుడు నేను జస్ట్ అప్పటికప్పుడు కొన్ని వీడియోస్ అన్ని షూట్ చేసుకుని ఉంటాను. బికాజ్ మనము మన వీడియోస్ ఫొటోస్ కన్నా వాళ్ళకి కరెక్ట్ టైంకి ఇవ్వడం ఇంపార్టెంట్ కాబట్టి నాదేముంది అనుకుంటాను అనమాట కొన్నిసార్లు. అందుకని చెప్పి దీంట్లో ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర 3 బ్లౌజెస్ ఉన్నాయి, అవి చూపిస్తానమాట. రీసెంట్గా డిజైన్ చేసినవి అండ్ ఈ 1 మంత్లో ఇంకా కొన్ని డిజైన్ చేశాను అనమాట. అవన్నీ కూడా వీడియో మొత్తం యాడ్ చేసి నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. జస్ట్ ఒక 2 మినిట్స్ మాట్లాడాను అంతే మీతో. నాకు ఎలా ఉంటుంది అంటే కొంతమంది క్లయింట్స్ అయితే చాలా మంచిగా ఉంటారనమాట, నా ఫొటోస్ పెట్టు అని. బట్ నేనైతే నా బిజినెస్ పేజ్లో ఒక 1.5 ఇయర్గా అయితే యాక్టివ్గా లేను. బట్ ఇంకా నుంచి యాక్టివ్గా ఉండాలి అనుకుంటున్నాను. బికాస్ చాలా పోస్టులు ఉన్నాయి, చాలా వీడియోస్ ఉన్నాయి నేను పెట్టాల్సినవి. అసలు ఇంట్లో వర్క్ చేసుకుంటూ దాని తర్వాత డిజైన్ మళ్ళీ యూట్యూబ్ అవన్నీ మేనేజ్ చేసుకుంటూ నాకైతే అసలు అక్కడ చేస్తే ఇంకో దగ్గరికి లేజీ వచ్చేస్తుంది అనమాట. బట్ ఇంకా నుంచి అయితే అన్నిట్లో యాక్టివ్గా ఉండాలి అనుకుంటున్నాను. మగ్గం వర్క్ బ్లౌజెస్ ఎలాంటివి కావాలి, చాలా మందికి హెల్ప్ అవుతుంది. కొంతమంది స్క్రీన్ షాట్ తీసుకొని కూడా మీరు దాన్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే డిజైన్స్ చేసుకోవచ్చు అని చెప్పి కొన్ని ఫ్యూ బ్లౌజెస్ అయితే ఉన్నాయన్నమాట. కొన్ని అయితే 1 వీక్లోనే 5 డిజైన్స్ చేశాను, కానీ అవైతే అసలు నేను వీడియో షూట్ కూడా కాదు ఈవెన్ పిక్స్ కూడా తీసుకోలేదన్నమాట. బట్ రీసెంట్గా నేను ఏమేమి చేశాను డిజైన్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. బికాజ్ వెడ్డింగ్ సీజన్ వచ్చేస్తుంది కదా, ఇంకో 1 మంత్ ఇంకో 2 మంత్స్ ఆగస్ట్లో వెడ్డింగ్స్ స్టార్ట్ అయిపోతాయి. నాకు తెలిసి జూలై ఎండింగ్ నుంచే, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు పెళ్లి డేట్స్ ఇప్పుడు వస్తాయి ఏంటి అని చెప్పి. బట్ మీకు అందరికీ హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి సో వై డోంట్ ఐ షేర్ మీ అందరికీ. మేబీ నేను చేసిన డిజైన్స్ అవన్నీ మీకు నచ్చచ్చు, లేదంటే మీ స్క్రీన్ షాట్ తీసుకొని మీకు దగ్గరలో ఉండే మీరు మామూలుగా చేయించుకుంటారు కదా వాళ్ళ దగ్గర కూడా చేయించుకోవచ్చు అని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేసేసాను. సో వీడియో అయితే స్కిప్ చేయకండి, మధ్యలో చాలా మంచి డిజైన్స్ మేబీ రావచ్చు కదా. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బికాజ్ మధ్యలో ఇంకేదైనా మంచి డిజైన్స్ వస్తే మీరు స్కిప్ చేస్తే మళ్ళీ ఆ మంచి డిజైన్స్ మీరు మిస్ అయిపోతారు కాబట్టి సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూసి వచ్చిన వాళ్ళు ఉంటారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. నేను రీసెంట్గా పెట్టే షాపింగ్ వీడియోస్ కానీ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ నేను క్లయింట్స్కి చేసిన డిజైన్స్ అండ్ నేను ఓన్గా డిజైన్ చేసుకున్నవి కూడా ఇంకా ఫ్యూచర్లో వస్తాయన్నమాట అప్కమింగ్ వీడియోస్లో. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అంటే మన ఛానల్లో 100% నాకు అల్గారిథం యూట్యూబ్ అల్గారిథం ప్రకారం మన ఛానల్లో 100%కి 80% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ర్యాండమ్గా ఒక 10%, 15%, 17% అలాగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారు. ఐ డోంట్ నో ఎందుకు అలాగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో. సబ్స్క్రైబ్ చేసుకున్నామని మర్చిపోతున్నారో లేదంటే మీకు నోటిఫికేషన్ రావట్లేదో నాకైతే అర్థం కాలేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా ఫ్యూచర్లో చాలా మంచి వీడియోస్ అయితే వస్తాయి. సో ఇంకా మాట్లాడే టైం అయితే వేస్ట్ చేయను, ఇంకా డిజైన్స్ అనేవి చూపిస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గైస్, ఫస్ట్ అయితే మీకు మస్టర్డ్ కలర్ బ్లౌజ్ చూపిస్తున్నాను. దీనికి శారీ వచ్చేసి యాక్చువల్లీ ఇక్కడ బీడ్స్ వచ్చాయి కదా, మెరూన్ కలర్ శారీ వచ్చి ఎల్లో బార్డర్ వచ్చిందనమాట. సో నేను కాంట్రాస్ట్ పిక్ చేసుకున్నాను. కాంట్రాస్ట్లో రాసులు తీసుకొని ఎగ్జాక్ట్ శారీ కలర్ డై చేయించాను అనమాట. డై చేయించేసి సో వర్క్ అంతా వాళ్ళు సింపుల్గా ఉండాలి బట్ క్లాసీగా ఉండాలి, మంచిగా కనిపించాలి అని చెప్పారు. సో ఫ్రంట్ అయితే ఇలాగ స్కాల్లోప్ ఇచ్చేసాను అనమాట మొత్తం అంతా. సో మీకు క్లోజప్ చేస్తే కనిపిస్తూ ఉంటుంది. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో నేను మళ్ళీ మీకు పక్కన యాడ్ చేస్తానమాట వర్క్ అంతా డీటెయిలింగ్ ఎలా ఉంటుంది అని చెప్పి. సో బ్యాక్ అంతా ఇలా ఉంటుంది. హ్యాండ్స్ వచ్చేసి ఇది హాఫ్ హ్యాండ్స్ కాదు, లైక్ 4-5 ఇంచెస్ కదా హాఫ్ హ్యాండ్స్ అంటే, ఇంకా చిన్నగా అనమాట. లైక్ 3.5 మెగా స్లీవ్స్ అంటారు కదా అలాగా ఇచ్చేసాను అనమాట. అండ్ ఇక్కడ ఎడ్జెస్లో హ్యాండ్స్కి కూడా స్కాలప్ వచ్చేసి ఉంటుంది అండ్ బ్యాక్ కూడా స్కాలప్ వచ్చేసి ఉంటుంది అనమాట. వర్క్ అయితే డీటెయిల్గా చాలా బాగుంటుంది. ఇలాంటి వర్క్ మనము డ్రెస్సెస్ మీద కూడా బాగుంటుంది అనమాట. సో వర్క్ డీటెయిలింగ్ అంతా కూడా నేను మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తాను ఎలా ఉంది అనేది. సో ఇదొక బ్లౌజ్ అండ్ దీనికి టేజల్స్ కూడా ఇలాగ ఇచ్చేసాను అనమాట క్యూట్గా. బికాజ్ మా వర్కర్స్ ఏంది అంటే హెవీగా ఉండే బ్లౌజెస్కి మాత్రమే
హ్యాండ్స్కి కూడా టేజల్స్ చేస్తారు. కొంతమంది ఏమి అంటారంటే మేము రెడీమేడ్గా తీసుకొని వేసుకుంటాం అంటారు. సో అట్లాంటి వాళ్ళ కోసం జస్ట్ మా సాటిస్ఫాక్షన్కి ఇంకా మా రెఫరెన్స్ పిక్చర్స్ కోసం అని చెప్పి మేము ఇట్లా టేజల్స్ లేకుండా ఉంటే బాగుండదు కాబట్టి ఇట్లా టేజల్స్ చేసేస్తాం అనమాట. సో ఇలా క్యూట్గా టేజల్స్ చేసాం. చాలా హెవీ బ్లౌజ్ అనమాట. ఇది బ్రైడ్స్ కానీ బ్రైడ్ మేడ్స్ ఎవరైతే హెవీగా ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. సో ఇది కూడా అంతే. శారీ వచ్చేసి రాణి పింక్ కలర్ వచ్చిందనమాట. దానికి మేము పర్పుల్ కాంట్రాస్ట్ తీసుకొని ఇలాగ హెవీగా వర్క్ వేయించాము. సో ఇలాగ నెక్ ప్యాటర్న్ అయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదా. సో అందుకని చెప్పి నెక్కి ఇలా వేయించానమాట. అండ్ ఒక సైడ్ అంతా మనకి ఎలాగో శారీ వచ్చేస్తుంది కాబట్టి అక్కడ వర్క్ వేయించిన వేస్ట్ ఆఫ్ మనీనే. అందుకని చెప్పి ఫ్రంట్ ఇలాగా ఒక ఫ్రంట్ అంతా ఇలాగ వచ్చి ఉంటుంది అనమాట. ఫ్రంట్ ఒక సైడ్ మాత్రమే ఇలాగ వర్క్ వచ్చి ఉంటుంది. బ్యాక్ చాలా హెవీగా ఉంటుంది వర్క్. సో బ్యాక్ అంతా చాలా హెవీగా ఉంటుంది వర్క్ అయితే. సో దీనికి కూడా అంతే. ఇలాగ వీవీగా నెక్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఇచ్చి స్కాలప్ ఇప్పించాము. ఇంక వస్తే హ్యాండ్స్ వచ్చి ఇది ఎల్బో హ్యాండ్స్ అనమాట. సో కింద కూడా ఇలాగే కట్ పెట్టించాను, కట్ వర్క్తో డిజైన్ చేయించాను. సో హ్యాండ్స్ అండ్ బ్యాక్ అంతా కూడా ఇలాగే బ్యాక్ అంతా కూడా ఇలాగే వచ్చి ఉంటుంది. సో ఓవరాల్ బ్లౌజ్ వర్క్ అంతా మీకు ఇక్కడ యాడ్ చేస్తాను అనమాట సపరేట్గా వీడియోలో. సో ఈ వర్క్ చాలా బాగుంటుంది. సో మేము శారీ కలర్ టచ్ ఉండాలి అని చెప్పి సో ఇలాగా పింక్ ఫ్లవర్స్ టైప్లో కూడా శారీ కలర్స్ టచ్ ఉండాలని చెప్పి ఇలా కూడా వేయించామన్నమాట. సో ఇందులో అయితే మిక్స్ ఉంటుంది అనమాట. లైక్ జర్దోజీ ఉంటుంది, సీక్వెన్స్ ఉంటుంది, కడ్దానా, థ్రెడ్ వర్క్, ఇంకా చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట వీటిల్లో అయితే. సో వర్క్ అయితే చాలా చాలా బాగుంటుంది, మీకు కనిపిస్తూ ఉంటుంది అనుకుంటా. సో హెవీగా ఎవరైతే బ్రైడ్ మేడ్స్, ఇది కూడా వెడ్డింగ్కే బట్ బ్రైడ్కి కాదు, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, మ్యారేజ్ ఉంది అని చెప్పి డిజైన్ చేయించుకున్నారనమాట ముందుగానే. సో ఇలా ఉంటుంది వర్క్ అంతా, నేను మీకు చూపిస్తాను. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలాగ డిఫరెంట్ నెక్ ప్యాటర్న్ ఇప్పుడు ట్రెండింగ్ కాబట్టి సో ఇంకొంచెం మంచిగా బ్రాడ్గా హైలైట్ చేయించామన్నమాట. మీకు కనిపిస్తూ ఉంటుంది అనుకుంటా. సో ఇలా ఉంటుంది వర్క్ అయితే. ఫేవరెట్ శారీ ఇవైతే నా పేజ్లో ఒక 3 అయితే సేల్ అయ్యాయి అనమాట. నేను మా సిస్టర్ ఎంగేజ్మెంట్కి వేసుకున్నప్పుడు దాన్ని చూశాక నాకు 3 ఆర్డర్స్ అయితే వచ్చాయి. అందులో ఒకరైతే సేమ్ నా కలరే కావాలి అని చెప్పారు. సో వాళ్ళ కోసం ఇది డిజైన్ చేసింది, ఎగ్జాక్ట్గా నాదే కావాలి అన్నారు. సో ఇది కూడా అంతే, ఫ్రంట్ అంతా వర్క్ వచ్చేసి ఉంటుంది అనమాట హెవీగా. బికాస్ దీనికి నేను ప్లెయిన్ శారీ పేరప్ చేశాను, అది చాలా చిన్నదిగా ఉంటుంది, మనకి పట్టు శారీస్ లాగా వైడ్గా ఉండదు కాబట్టి ఫ్రంట్ వర్క్ ఉంటేనే బాగుంటుంది. బ్యాక్ అయితే ఎవరు చూడరు బికాజ్ మనం హెయిర్ లీవ్ చేస్తాం కాబట్టి. కొన్నిటికి అకార్డింగ్ టు దట్ మనం శారీస్ డిపెండ్స్, ఆ శారీ బేస్ చేసుకొని మనం వర్క్ చేయించుకుంటే మనకి ప్రైస్ తగ్గుతుంది. బీట్సే ఉంటుందన్నమాట ఓవరాల్గా మొత్తం అంతా, లైక్ గోల్డ్ సిల్వర్ బీట్స్ ఉంటాయి మొత్తం అంతా. సో మీకు ఇక్కడ యాడ్ చేస్తాను. బ్యాక్ వచ్చి చాలా ప్లెయిన్గా వచ్చి ఉంటుంది. యాక్చువల్లీ దీనికి బెల్ట్ కూడా వచ్చింది కానీ బెల్ట్ నేను మీకు చూపించలేదన్నమాట. హ్యాండ్స్ మాత్రం ఇది స్మాల్ హ్యాండ్సే. సో నెక్ అండ్ హ్యాండ్స్కి స్కాలప్ చేయించాను అనమాట, క్యూట్ టేజల్స్. సో ఎగ్జాక్ట్గా కావాలి అంటే ఎగ్జాక్ట్గా చేయించాను వాళ్ళకి. సో ఇలా వస్తుంది ఫ్రంట్ అయితే.
సో చాలా హెవీగా ఉంటుంది ఇది కూడా వేసుకుంటే. సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కూడా మీరు నా పేజ్లో ఉంటాయి, స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఇలాగే కూడా మీ స్క్రీన్ షాట్ తీసుకొని మీకు నచ్చిన వాళ్ళతో మీరు డిజైన్ చేయించుకోవచ్చు. ఐ థింక్ నేను చూపించేటివన్నీ మీకు అంతా డిజైన్స్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. సో ఈ వర్క్ డీటెయిలింగ్ అంతా కూడా నేను ఇప్పుడు వీడియోలో పోస్ట్ చేస్తాను అనమాట సపరేట్గా. సో ఇప్పటి వరకు నేను రీసెంట్గా లైక్ నా దగ్గర ఉండేటివి చూపించాను కదా, దాని తర్వాత ఈ 1.5 మంత్లో నేను కొన్ని డిజైన్స్ చేసి ఆ టైంకి వీడియో షూట్ చేసుకున్నవన్నీ కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తాను. సో అవి కూడా చూడండి. ఈ బ్లౌజ్ వచ్చేసి ఇది యాక్చువల్లీ ఒక శారీ తీసుకొని దాన్ని మేము లెహంగాలా కన్వర్ట్ చేసాము. సో అదొక కంచిపట్టు మీనంకరి శారీ. సో దానికి కాంట్రాస్ట్ ఆరెంజ్ రాసులు తీసుకొని డై చేపించేసి దానికి ఇలాగా ఫుల్ హెవీగా వర్క్ వేయించాను అనమాట, ఫ్రంట్ బ్యాక్. బికాజ్ ఇది హాఫ్ శారీ ఫంక్షన్ కోసం అని చెప్పి సో వర్క్ అంతా కూడా మంచిగా హైలైట్ చేసాము. శారీలో ఉండే కలర్స్ థ్రెడ్స్ యూస్ చేసాము, అండ్ జర్దోసి అండ్ సీక్వెన్స్ అట్లాగా బీట్స్ అవన్నీ స్టోన్స్ లాగా ఉంటాయి కదా, అవన్నీ కూడా యాడ్ చేసామన్నమాట. సో ఈ వర్క్ అయితే చాలా బాగుంటుంది. అండ్ టాజిల్స్ కూడా క్యూట్గా ఉన్నాయి. సో టాజిల్స్ కూడా చూపిస్తాను మీకు. సో వాళ్ళకి హెవీగా చాలా గ్రాండ్గా కావాలి అనుకున్నారు అవుట్పుట్ అయితే, అందుకని చెప్పి అలాగ చేపించాను. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలాగ పాట్ నెక్ అండ్ స్కాలోప్ చేపించాను అనమాట. హ్యాండ్స్కి అయితే స్కాలోప్ ఉండదు, బార్డర్ లాగా ఇచ్చింటాము ఫినిషింగ్ అనేది, బట్ బ్యాక్ మాత్రం అలాగ ఇచ్చేసి ఉంటాను. సో ఎప్పుడైనా కూడా మనం ఇలా హెవీ బ్లౌజెస్ ఒకదానికి ఒకటి తగులుకుంటాయి కాబట్టి ఇలాగ మీరు కవర్లో ప్యాక్ చేసి ఒక సపరేట్గా పెట్టేసుకోండి. లేదంటే ఇప్పుడు కొత్తగా మనకి ఆన్లైన్లో కూడా క్లాతింగ్ బ్యాగ్స్ దొరుకుతున్నాయి లైక్ కాటన్ టైప్లో. సో అవి కూడా మీరు పెట్టగలరు అనుకుంటే సో అలా ఓపిక ఉన్న వాళ్ళు తీసుకొని అట్లా వాటిల్లో కూడా మీరు సెట్ చేసి పెట్టేసుకోవచ్చు అనమాట. బట్ నేనైతే సపరేట్గా పంపిస్తాను ఇలాగ క్లయింట్స్కి, ఒకదానికి ఒకటి తగులుకోకుండా. అందుకని చెప్పి ఒకేసారి అప్పుడు ఆ టైంలో అలా ప్యాక్ చేసి కూడా పెట్టేస్తూ ఉన్నాను, మీకు చూపించేసి ఒకేసారి పని అయిపోతుంది అని. అండ్ గైస్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా హాఫ్ శారీకే అనమాట. పైతాని లెహెంగా శారీ లాగా తీసుకొని దాన్ని లెహెంగా లాగా డిజైన్ చేసాము. సేమ్ ఇది కూడా అంతే, కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నాము, సేమ్ బ్లౌజ్ తీసుకున్నాము. శారీ కలర్ ఏమొచ్చిందో అదే దాన్ని రాసులు తీసుకొని డై చేపించేసి. సో పైతాని అంటేనే మనకి ఆ బార్డర్ అంతా చాలా మల్టీ కలర్స్ ఆప్షన్స్ ఉంటాయి కదా, సో దానికి ఇలాగ వాళ్ళకి బుట్ట హ్యాండ్స్ కావాలి అన్నారు, వర్క్ కూడా హెవీగా ఉండాలి అని చెప్పారు. సో వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని నేనైతే ఇలాగ మొత్తం మల్టీ కలర్స్ థ్రెడ్స్ అంతా యూజ్ చేసి సో బీట్స్ అండ్ కర్దానా వర్క్ అవంతా యాడ్ చేసి ఇలాగ హైలైట్ చేయించాను అనమాట. నాకైతే ఈ బ్లౌజ్ చేస్తున్నప్పుడు చాలా మంచిగా నచ్చింది. అండ్ సారీ గైస్, బ్యాక్గ్రౌండ్ ఏదో టీవీ నేను అసలు గమనించలేదన్నమాట, బికాజ్ నేను ఆ రోజే పంపిస్తూ ఉన్నాను, ఆ రోజే వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నాను, చాలా హడావిడిగా ఉంటుంది, అందుకే మాట్లాడలేక ఇలాగ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మీకు. సో చాలా టెన్షన్ కూడా ఉంటుంది ఆ టైంలో, అన్ని ఎగ్జాక్ట్ టైంకి వాళ్ళకి వెళ్ళిపోవాలి అని చెప్పి. అండ్ ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది, చాలా క్యూట్గా ఉంటుంది. సో అప్కమింగ్ నేను ఈ శారీస్ తీసుకొని ఎలా కన్వర్ట్ చేశాను, ఆ లెహెంగాస్ ఎలా డిజైన్ చేశాను, షాప్ చేసినవి అన్నీ ఫర్దర్గా మీరు చూస్తారనమాట. కొంచెం డిలే అయి ఉంటుంది ఈ వీడియోస్ పోస్ట్ చేయడానికి, బట్ ఇది రైట్ టైం అనిపించింది, ఎందుకో నాకు తెలియదు. సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో స్టెప్ బై స్టెప్ చూపిస్తారనమాట. సో హాఫ్ సారీ ఫంక్షన్ అని చెప్పాను కదా, సో సేమ్ ఆరెంజ్ దుప్పటా తీసుకున్నాను అనమాట. దాన్ని తీసుకొని ఇలాగా స్కాలోప్ కొంచెం యూ షేప్లో వర్క్ చేపించాను. అదంతా కూడా మీకు ఇక్కడ యాడ్ చేస్తానమాట, ఎలా వచ్చింది వర్క్ అదంతా. సో ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది, ఎవరైతే లైక్ బ్రైడ్స్ ఉంటారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ అనమాట. ఈవెంట్ లైక్ ముహూర్తంకి వాటికి చాలా గ్రాండ్గా కనిపించాలి అనుకుంటే మనము ఈ బ్లౌజ్ పిక్ చేసుకుంటే చాలా హెవీగా కనిపిస్తుంది అనమాట. వర్క్ అవంతా కూడా చూస్తున్నారు, ఫ్రంట్ కానీ హ్యాండ్స్ అంతా కూడా చాలా ఫుల్గా కవర్ అయిపోయి ఈ బ్లౌజ్
లుక్ అంతా కూడా చాలా బాగుంటుంది, హెవీగా కనిపిస్తుంది అనమాట. సో ఇది కూడా ఒక రెడ్ కైండ్ ఆఫ్ టిష్యూ శారీ లాగా ఉంటుంది. సో దానికి ఇలాగా రెడ్ బ్లౌజ్ తీసుకొని ఇలాగ మొత్తం వర్క్ వేయించామన్నమాట. సేమ్ అగైన్ దీనికి కూడా రాసులు తీసుకొని డై చేయించాను. సో మోస్ట్లీ ఎగ్జాక్ట్ కలర్ కావాలి అనుకుంటే మనం డై చేసుకుంటేనే బెస్ట్, బికాజ్ మనకి ఎగ్జాక్ట్ కలర్ అయితే వస్తుంది. సో బ్యాక్ అండ్ హ్యాండ్స్ హెవీగా ఇచ్చేసాం కాబట్టి ఫ్రంట్ అక్కడక్కడ ఒక చిన్న బుటీస్ లాగా వేపించేసాం అనమాట. బికాజ్ ఓవరాల్గా శారీ కట్టుకున్నా కూడా సైడ్ అంతా మనకు మంచిగా కవర్ అయిపోయి ఉంటుంది. అండ్ గైస్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా హెవీ బ్లౌజే, పైతానీ శారీకి బ్లౌజ్ వేరేది వచ్చిందనమాట. బట్ మేమేం చేసాము అంటే గ్రీన్ రాసిల్క్ తీసుకున్నాము. ఎగ్జాక్ట్ కలరే దొరికిపోయింది దీనికి మాత్రం నార్సింగ్లో. నేను ఎప్పుడు రాసిల్క్ అవన్నీ ఏమైనా కావాలి అనుకుంటే కూడా నార్సింగ్లోనే ప్రిఫర్ చేస్తే, బికాస్ అక్కడ మంచిగా దొరుకుతుంది, మనకు అన్ని కలర్స్ ఉంటాయి. ఒక్కోసారి డై చేయించాల్సిన అవసరం కూడా ఉండదు. మనకి ఎగ్జాక్ట్ కలర్ కావాలి అనుకుంటే డై చేసుకుంటేనే బాగుంటుంది. సో ఇదంతా లైక్ మొత్తం ఫ్లోరల్ డిజైన్ లాగా వచ్చేసింది అనమాట. పీకాక్స్, ఫ్లవర్స్ మొత్తం ఎంబ్రాయిడరీతో హైలైట్ చేసాము అండ్ వర్క్ కూడా వేసాము. బట్ మేమేం చేసాము అంటే పైతానీ శారీకి బ్లౌజ్ వచ్చి ఉంటుంది కదా, సో బ్లౌజ్కి వచ్చిన బార్డర్ని కట్ చేపించేసి దీనికి పేర్ చేశాను అనమాట, దీనికి అటాచ్ చేశాను. సో లుక్ వైజ్ పైతానీ బ్లౌజ్ లాగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం వర్క్ వచ్చి హెవీగా కూడా కనిపిస్తుంది. సో సైడ్స్ అంతా కవర్ చేసామన్నమాట వర్క్తో. అండ్ ఎక్కడెక్కడ మెయిన్ కనిపిదో అక్కడంతా జస్ట్ ఇంకా ఫుల్గా ఉండాలి కదా, ఫ్లవర్స్ అంతా డిజైన్ చేయించారనమాట, హైలైట్ చేయించాను ఫ్రంట్ అంతా. సో ఇలాంటి మల్టీ కలర్ బ్లౌజ్ ఉంది అనుకోండి, మనము ఏ శారీస్కైనా కూడా పేరప్ చేసుకోవచ్చు అనమాట, వాటిల్లో ఉండే కలర్స్ బేస్ చేసుకొని. అండ్ ఇందాక రెడ్ది చూపించాను కదా, రెడ్ది కూడా అంతే, బికాజ్ దాంట్లో నేను శారీ కలర్ కొంచెమే టచ్ చేయించాను, రిమైనింగ్ అంతా గోల్డ్ చేయించాను. బికాజ్ మనం అంతా హెవీగా వర్క్ చేయించుకునేటప్పుడు ఒక శారీకే వేసుకోకుండా మల్టీపర్పస్గా యూజ్ చేసుకునేటట్టు ప్లాన్ చేసుకుంటే మనము అది ఇంకో శారీకి కూడా వేసుకుంటే మంచిగా ఉంటుంది, అంత కాస్ట్ పెట్టి చేసుకుంటాం కదా అని చెప్పి. సో మీరు కూడా ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వండి ఎప్పుడైనా ఇలా హెవీ వర్క్ ట్రై చేసినప్పుడు. అండ్ గైస్ నెక్స్ట్ వచ్చేసి ఇది లావెండర్ శారీకి రెడ్ బార్డర్ వచ్చింది. సో నేను కాంట్రాస్ట్ రాసిల్ తీసుకున్నాను, ఇది కూడా ఎగ్జాక్ట్గా దొరికిపోయింది నార్సింగ్లో కలర్ అయితే. సో దీంట్లో కూడా కొంచెం లైలాక్ లావెండర్ కలర్ టచ్ చేయించేసి మొత్తం గోల్డ్ బీడ్స్ అండ్ జర్దోజీ అండ్ ఆ తర్వాత లావెండర్తో బీడ్స్తో కొంచెం హైలైట్ చేయించాను అనమాట వర్క్ అంతా. ఇదైతే జస్ట్ 1 డేలో డిజైన్ చేయించాను. సో శారీ ఈరోజు వచ్చింది అంటే రేపు నైట్కి బ్లౌజ్ అనేది అయిపోయిందనమాట. అంత ఫాస్ట్గా మొత్తం వర్క్ అండ్ స్టిచ్చింగ్ చేయించినా కూడా అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. సో నాకు ఈ బ్లౌజ్ చూసి నాకైతే దాని తర్వాత 3-4 కలర్స్ కూడా వచ్చాయన్నమాట. నాకు ఇలాంటిదే కావాలి అని చెప్పి, బికాజ్ నేను పోస్ట్ చేయకపోయినా పర్సనల్గా ఎవరైనా అడుగుతారు కదా, వాళ్ళకి ఇలాగా పిక్చర్స్ షేర్ చేస్తాను. సో వాళ్ళు ఇదే పిక్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇంకోటి కూడా శారీ. సో ఈ శారీకి ఈ క్లయింట్ స్టోరీ ఏంది అంటే సింపుల్గా కావాలి అనుకున్నారు, బట్ నేనైతే ఈ వర్క్ సెలెక్షన్ అంతా వర్క్ మోస్ట్లీ నాదే ఉంటుంది చేపించేశాక. సో ఇదైతే చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. బికాజ్ ఆ శారీ అసలు యాక్చువల్గా డ్రెస్ కుట్టుకోవాలి అనుకున్నారు, బట్ ఆ శారీని డిజైనర్ లుక్ లాగా చేపించేసరికి సో దానికి బేస్ చేసుకుని ఇంకా 3-4 శారీస్ కూడా తీసుకున్నాను అని నాకు మెసేజ్ చేశారనమాట. సో అలాంటప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను చెప్పాను కదా టైంకి ఇవ్వాలి, హడావిడిలో బ్లౌజ్ పిక్ కూడా తీసుకోలేదని చెప్పి. దాని తర్వాత క్లయింట్ సెండ్ చేశారు. అండ్ ఇది వచ్చి ఫ్యామిలీ కాంబో చేశాను అనమాట అప్పుడు. సో దానికి లావెండర్ గోల్డ్ శారీకి లావెండర్ బార్డర్ వచ్చింది. సో లావెండర్ బ్లౌజ్ తీసుకొని వాళ్ళకి బార్డర్ కంపల్సరీ ఉండాలి అన్నారు, మినిమం 1/2 అన్నా ఉండాలి అన్నారు. సో ఇది మొత్తం కంప్లీట్ జర్దోజీ వర్క్ అనమాట. జర్దోజీతో ఇలా హైలైట్ చేయించాను. సింపుల్గా ఉండాలి బట్ చూసేదానికి మంచిగా ఉండాలి అన్నారు. సో ఫ్రంట్ అంతా ఇలాగ స్కాలప్ ఇప్పించి హైలైట్ చేయించాను. ఎలాగో బార్డర్ హెవీగా ఉంది కాబట్టి ఇంకొక హాఫ్ ఫుల్ కవర్ చేశాను అనమాట. సో ఇలా ఉంటుంది బ్లౌజ్. అండ్ ఫ్రంట్ ఇలా ఉంటుంది, బ్యాక్ ఇలా ఉంటుంది. బ్యాక్ అంతా చిన్న చిన్న బుటీస్ పెట్టి ఫుల్గా కవర్ చేయించాను. సో ఈ పిక్చర్స్ నేను తీసుకోవడం మర్చిపోయానని చెప్పి క్లయింటే మళ్ళీ మొత్తం ఫ్రీ అయ్యాక తనే సెండ్ చేశారు. సో ఇవన్నీ కూడా నేను మీకు కొన్ని వీడియోస్ తీసుకోలేదు కాబట్టి ఇలాగా పిక్స్ షేర్ చేస్తున్నాను మీతో. ఒక శారీకి అయితే 2 బ్లౌజెస్ తీసుకున్నారనమాట. సో రెడ్ శారీకి గ్రీన్ బ్లౌజ్ వచ్చింది. సో దాంతో ఇలాగ వర్క్ చేయించాను. అండ్ ఇంకొకటి రెడ్ సేమ్ వేయాలి అనుకున్నారు, ఏది నచ్చితే అది వేయాలి అనుకుని ఒక శారీకి 2 బ్లౌజెస్ చేసుకున్నారు.
సో గైస్ మీకు అందరికీ మగ్గం డిజైన్ బ్లౌజెస్ లేటెస్ట్ ఇవన్నీ చూపించాను కదా. సో మోస్ట్లీ అన్ని బ్రైడ్స్ కానీ బ్రైడ్ మెయిడ్స్ ఎవరైనా కూడా వేసుకోవచ్చు. బికాజ్ ఇప్పుడు బ్రైడ్స్ తగ్గట్లేదు, బ్రైడ్ మెయిడ్స్ కూడా తగ్గట్లేదు, అందరూ మంచిగా రెడీ అవుతున్నారు కాబట్టి. బికాజ్ మనకి ఇంట్లో ఎప్పుడో ఒకసారి వచ్చే ఈవెంట్స్కి మనం మంచిగా రెడీ అవ్వాలి అని ఎవరికైనా అనిపిస్తుంది ఆబ్వియస్లీ. సో నేను కూడా మంచిగా డిజైన్స్ అన్ని లైక్ హెవీ అన్నీ చూపించాను, మీ అందరికీ హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో మీకు ఈ డిజైన్స్ అన్ని ఎలా అనిపించింది అనేది పక్కా లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇంకా చాలా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ అన్ని వస్తూ ఉంటాయి. సో జూన్ అంటే నాకు చాలా స్పెషల్ మంత్ అనమాట, జూన్ కూడా వచ్చేసింది. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాయి. అండ్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్, ఫ్యాబ్రిక్ షాపింగ్ ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. సో అవన్నీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు చేయాల్సింది గుర్తుంది కదా, ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరైతే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉంటారో వన్స్ అగైన్ చెప్తున్నాను, ఇంట్రో అవుట్ 2 చోట్ల చెప్తున్నాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి. బికాజ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మన ఛానల్ని. ఇంకా వీడియోతో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బాయ్.